హలో వ్యూవర్స్, మొత్తానికి ఈవినింగ్ సన్సెట్ టైంకి గోకర్ణ నుంచి మురుడేశ్వర్ చేరుకున్నాము. ఈవినింగ్ సన్సెట్ టైంకి సముద్రము, శివలింగము చాలా అందంగా కనిపిస్తున్నాయండి. వెల్కమ్ టు మురుడేశ్వర్ ట్రావెల్ బ్లాగ్. వెంటనే అందరం ఫ్రెష్ అప్ అయిపోయేసి మురుడేశ్వరి దర్శనానికి బయలుదేరేసామండి. ఇక్కడ ప్రపంచంలోనే 2వ ఎత్తైన శివుని విగ్రహంతో పాటు 20 అంతస్తుల రాజగోపురానికి ఇరువైపులా 2 ఏనుగులు వచ్చే భక్తులందరినీ ఆహ్వానిస్తున్నట్టుగా ఉందండి. పురాణాల ప్రకారం ఇక్కడ విశిష్టత ఏంటంటే, రావణుడు ఆత్మలింగాన్ని పైకి లేపడానికి ప్రయత్నించినప్పుడు దాన్ని కదిలించలేకపోవడం వల్ల కోపంతో రగిలిపోయి ఆత్మలింగాన్ని ధ్వంసం చేస్తాడు. ధ్వంసం చేసిన ఆ లింగం విరిగి చెల్లాచెదురుగా అక్కడక్కడ పడ్డాయి. ఆ లింగాన్ని కప్పడానికి ఉపయోగించిన వస్త్రం కందకు గిరిపై పడ్డంతో ఇక్కడ ఈ ప్రదేశానికి మురుదేశ లింగం అని పేరొచ్చింది. ఇది శివుని ఆత్మలింగంలో ఒక భాగమని మన పురాణాలు చెబుతున్నాయి. మురుడేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత అందరం బయటికి వచ్చి ఇంకా లోపల ఉన్న చిన్న చిన్న ఆలయాలు, వినాయకుని ఆలయం, అమ్మవారి ఆలయం, ఇలా చాలా గుళ్ళు ఉన్నాయండి లోపల. వాటన్నిటి కూడా దర్శనం చేసుకొని అందరము గుళ్ళో కాసేపు కూర్చున్నాము. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ ఆలయం సంవత్సరం అంతటా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల నుంచే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ శివుని దర్శనార్థం భక్తులు వస్తుంటారు. మేము విజిట్ చేసిన టైంకి రాజగోపురం రెనోవేషన్ వర్క్స్ వలన గోపురం పైకి వెళ్ళడానికి ఎవరిని అనుమతించలేదు. मार्गदर्शन करना, अगर हार मानने लगूं तो मुझे आगे बढ़ने में मदद करना, हर सुख में हर विपत्ति में मेरे साथ रहना महादेव। करता करे न कर सके, शिव करे सो होय, तीनों लोक नोखंड में महाकाल से बड़ा न कोई. మొత్తానికి టెంపుల్లో నుంచి అయితే బయటికి వచ్చేసి శివుని స్టాచ్యూ చూడడానికి వెళ్ళామండి. చీకట్లో కావడం వల్ల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయలేకపోయాము. డే టైంలో అయితే ఈ టెంపుల్ చాలా చాలా అందంగా కనిపిస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్రావెల్ మోడ్.